దివ్యా తొందరగా రా, చపాతీ రెడీ. ఆహా, ఇంత రుచిగా చేస్తున్నందుకు నాకు 5 స్టార్ హోటల్లో వంటవాడి ఉద్యోగం ఇవ్వచ్చు తెలుసా? ఏం చేస్తున్నావు? నా కమ్మటి వంటవాడికి జీతం ఇస్తున్నా. దివ్యా, పొద్దున్నే రెచ్చగొడుతున్నావు, ఇక ఊరుకోలేను, రెచ్చిపోతానంతే. అరే, ఈ గాజులు ఎలా వచ్చాయి? అబ్బో, అలాగా? టాప్ సీక్రెటా? ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు దివ్యా. టాప్ సీక్రెట్ చెప్పవా? నిన్న మీ అమ్మగారు వచ్చారు. సుమంగళి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులకు తొడిగారు. బాగున్నాయి కదా? ఏమైంది ప్రశాంత్? ఆ గాజులు తిరిగిచ్చే దివ్యా. తిరిగిచ్చేయాలా? ఎందుకు? ఇవి అత్తయ్య ఆశీర్వదించినవి. ఆశీస్సులు అమ్మవే, కానీ బంగారం మా నాన్నది. బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్. మీ అమ్మగారు మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఈ గాజులు తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో దివ్యా, నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు దివ్య, నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్త కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే కానీ ఆస్తి అంత మాత్రం కాదు. అర్థం లేకుండా మాట్లాడు ప్రశాంత్. నేను ఈ గాజులు తిరిగివను. అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది. నేను చేసింది ఏం బాగలేదు. ప్రశాంత్ మనసు అనవసరంగా కష్టపెట్టాను. పాపం ఏమి తినకుండానే వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే నా చేత్తో నేనే అన్నం తినిపిస్తాను. క్షమించమని అడుగుతాను. చీకటి పడిపోయింది. ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదు. ఏదైనా ప్రమాదం అలాంటిదేం జరగడానికి వీల్లేదు. ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడున్నా సరే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను. అబ్బా అబ్బా, గట్టిగా నొక్కకే. పెద్దయ్య, ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా? రాలేదే, పనిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమన్నా గొడవ పెట్టుకున్నారేమో. అదేమీ ఉండదు కానీ నువ్వు పట్టదే. ఎక్కడున్నావు ఇంతసేపు? జవాబు చెప్పు. దివ్య, నన్ను ముట్టుకోవద్దు ప్రశాంత్. నేనేమైపోవాలని అసలు నా గురించి ఆలోచించావా? దివ్య దివ్య చచ్చిపోయింది. ఒక చిన్న పొరపాటు చేశానని వెళ్ళిపోయావు. ఇదేనా మన ప్రేమకు అర్థం? ప్లీజ్ దివ్య, నా మాట విను. విన్నా. ఎందుకైనా మనం అందరినీ వదిలేసి వచ్చింది? నువ్వు లేని ఒక్కొక్క క్షణం చేస్తూ బతికా తెలుసా? నేను క్షమించను. ఐ హేట్ యు ప్రశాంత్. సుమంగళి చేతులు పోసిగా ఉండకూడదని అమ్మ చెప్పింది. ఐఎమ్ సారీ ప్రశాంత్, వెరీ సారీ. నో, ఐ మస్ట్ ఫీల్ సారీ. మరెప్పుడు నన్ను వదిలి వెళ్ళనని మాట ఇవ్వు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరేది ఇంకెవ్వరూ అక్కర్లేదు ప్రశాంత్. నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యు. దివ్య, పొద్దున్నుంచి భోంచేయలేదు, చాలా ఆకలిగా ఉంది. ఏంటమ్మా? మా వారు 5 ఫ్లోర్ లో ఉన్నారు. ఇక్కడి నుంచి ఏం వినిపించట్లేదు. ఆయనతో ఒక మాట చెప్పాలి. నువ్వు కాస్త చెప్తావు పెద్దమ్మా? ఏమని చెప్పాలి? ఆయనతో చెప్పు, ఐ లవ్ యూ. ఈ మాట చెప్పటానికి నువ్వెంత దూరం రావాలా పిచ్చి పిల్ల? ఓయ్ ముసలాడా! ఏమిటే నా పడుచు పెళ్ళావా? ఐ లవ్
పోసి నీ సోపు కాకులు ఎత్తుకుపోను 30 ఏళ్ల నుంచి చెవులు నిక్కబెట్టుకున్నాను కదటే ఈ మాట తింటానికి పద పంపకపోదు. ఇది నేననడం కాదు ముసలాడా, కిందనున్న లైలా పైన పనిచేస్తున్న మజునుకి చారవేయమంటున్నది కబురు. పోసింతేనా 30 ఏళ్ల తర్వాత గుప్పుమని పొంగిందే కోరిక తుస్సుమనిపించావు కదటే. చెప్తాలే బాబు ప్రశాంత్. ఏం మావా? మీ ఆవిడ కింద నుంచి ఒక కబురు చెప్పమంటున్నది. ఐ లవ్ యూ. మావా తనతో చెప్పు, ఆ సోకు నాకు భలే ముద్దొస్తుంది, బహుమానంగా ముద్దివ్వడానికి నేను కిందికి దిగొస్తున్నా. ఏమైనా పడుచు పెళ్ళావా? ఏంటి నా ముసలాడా, ముద్దిగటానికి కిందకు వస్తున్నానే. ఎట్టా ఉందే నా సోకు? లో 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 లో. నీ సోకి ముద్దు కావాలా? ఇది అందరి ముందు చెప్పుకు చేసే పని ఏమిటి? పోసిన 10 మంది మనవలకి నాయనమ్మా నేను కాదే, ఆ పైనున్న మజును కిందనున్న లైలాకి పెడుతున్నాడే ముద్దు. అమ్మా దివ్య, అతను చెప్పమంటున్నాడు నీకు ముద్దివ్వడానికి పైనుంచి కిందకి వస్తున్నాడంట. వద్దు వద్దు, నువ్వు కిందకి రావద్దు, నేను వెళ్ళిపోతున్నాను. దివ్య నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. నువ్వు వెళ్ళొద్దు దివ్య, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తున్నా. డాక్టర్, దిస్ ఇస్ ఎమర్జెన్సీ కేస్, ప్లీజ్ హరి అప్. ఓకే డాక్టర్. డాక్టర్ ప్రశాంత్ కి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. కనీసం 1 లక్ష రూపాయల దాకా అర్జెంటుగా కావాల్సి వస్తుంది. అమ్మాయి గారు, నాన్నగారు లేరా? నాన్నగారు నాన్నమ్మగారు కాశీ వెళ్ళారు, ఎప్పుడొస్తారో కలదండి. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? మావయ్య, దయచేసి నా మాట వినండి. ప్రశాంత్ కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఎక్కడున్నాడు వాడు? హాస్పిటల్లో ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకు 1 లక్ష రూపాయలు కావాలంటే డాక్టర్లు. ఆపరేషన్ చేయకపోతే ప్రశాంత్ దక్కడు. దయచేసి నా ప్రశాంత్ ప్రాణాలతో దక్కించండి. సరే మీరు ముందు ఆసుపత్రికి వెళ్ళండి, నేను డబ్బులు పట్టుకొస్తా. పదండ్రా. మావయ్య గారు ఇంకా రాలేదే? వచ్చేస్తారమ్మా, నువ్వేం భయపడకు. ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ, వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా? చేయగలను. ముందు ఆపరేషన్ జరగనివ్వండి. ఒక్క క్షణం చాలా విలువైంది. ప్రశాంత్ నాకు అంతకంటే విలువైనవాడు. మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. పిచ్చి కింద మీకు ఏమిటండి మాటలు? పిచ్చెక్కిన వాడికి నా తెలివితేటలు ఎలా ఉంటాయి? మీది పిచ్చి కాదు, రాక్షసత్వం. కాకపోతే ఒక సుమంగళ మెళ్ళ మంగళసూత్రాలు లాక్కుంటారా? లాక్కోటలేదే, కొనుక్కుంటున్నాను. ఇవి 1 లక్ష రూపాయలు. వద్దండి, అంత పాపానికి ఒడిగట్టద్దు. ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి. నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మనిషి కాదు, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే మీకేదో దయ్యం పట్టింది. అవును, నేను పశువుని, నాకు దయ్యం పట్టింది. నేను అవడానికి కారణం దీని బాబు. 10 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టి హీనాతిహీనంగా అవమానించాడు. అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు మీద కసి తెచ్చుకుంటారా? ఆ డబ్బులు ఇవ్వండి. అమ్మాయి! ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావో మరికి పోగులు పెడతాను. వా! ఇవ్వండి. నా మాట వినండి. నోరు మూసుకుని బడివా. తేల్చుకో, ఆలస్యం చేశావంటే నీ మొగుడు చస్తాడు. అంత మాట అనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న మీ అబ్బాయి మొహం చూసేనా జాలి చూపించండి. చాలి, వాడు నీకు మొగుడైన రోజునే నా కొడుగ్గా చచ్చాడే. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావలేదా? ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు, ఆలు మొదల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు? ఇప్పుడు
బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేశావంటే 11వ రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెళ్ళో తాళి తెంచేస్తారు. సరే నేను వస్తాను. వద్దు, ప్రశాంత్ నా నుండి దూరం చేయకండి. ప్రశాంత్ లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఆగండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పద, మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతుగాని పద. రా, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఫోన్ చెయ్యకూడదు, ఎదురైనా కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది.